హాయ్ హలో చాలా రోజులైంది కదండి డైరీ అప్డేట్ వీడియో పెట్టి. సో యానిమల్స్ అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది. సో కొత్త యానిమల్స్ని యాడ్ చేయాలని అనుకున్నాను, బట్ నేను యాడ్ చేయడానికి కొంచెం డిలే చేస్తున్నాను. ఎందుకంటే ఈ మంత్ మేము కొత్త ఇంటికి అలా షిఫ్ట్ అవ్వాలన్నమాట. సో అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కస్టమర్స్ వేరే వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ వాళ్ళకి సప్లై చేయాలంటే చాలా లాంగ్ అవుతుంది కదా. అక్కడ షిఫ్ట్ అయిన 1-2 months పడుతుంది కదా సెటిల్ అవ్వడానికి, అందుకని లేట్ చేస్తున్నాను. సో యాక్చువల్గా ఈ రోజు వీడియో ఏంటంటే ఫీడ్ రిలేటెడ్ అనమాట. సో నేను డిసెంబర్ ఎండింగ్ నుంచి నేను ఇలాగా మిక్స్ చేసి యూస్ చేస్తున్నానండి ఫీడ్. దీనివల్ల ఒక్కొక్క యానిమల్కి 1/2 లీటర్ to 1 లీటర్ పెరిగింది, అంటే డిఫరెన్స్ చాలా వచ్చింది. సో అది మీకు కూడా చెప్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను. ఇంతకుముందు పత్తి చెక్కతో పాటు ఏదన్నా ఒకటే యూజ్ చేసేదాన్ని, అలా కాకుండా మక్క, బొబ్బర్లు, పెసలు అండ్ శనగలు 4 కలిపింది ఇలా పిండి ఈక్వల్ క్వాంటిటీ మిక్స్ చేసేసి నేను స్టోర్ చేస్తున్నాను. ఈ మిక్సింగ్ మాత్రం నేను ఉండగానే మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే వర్కర్స్ సరిగ్గా మిక్స్ చేస్తారా లేదా అని చెప్పి. ఈ మిక్స్ని మార్నింగ్ 1/2 kg, ఈవినింగ్ 1/2 kg పత్తి చెక్కతో పాటు నానబెట్టేసి పెడుతున్నాం అనమాట. సో ఇది చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది, ట్రై చేయండి. అండ్ కాస్టింగ్ పరంగా కూడా యావరేజ్గా కేజీకి 26-27 రూపీస్ పడుతుంది అంతే. సో నేను ఇంకా సైలేజ్ కూడా యూజ్ చేశాను కదండి, ఇది ఓన్లీ 1.5 month యూజ్ చేశాను, ఎందుకంటే ఆ టైంలో మాకు వాటర్ తక్కువ ఉండడం వల్ల గడ్డి స్లోగా పెరిగిందనమాట. సో అందుకని యూజ్ చేశాను. బట్ ఇది యూజ్ చేసినప్పుడు నేను ఆ పిండి పెట్టలేదు, ఎందుకంటే ఫీడ్ కాస్టింగ్ ఎక్కువైపోతుందని స్టాప్ చేశాను అనమాట. అది ఓన్లీ 1.5 month బ్రేక్ ఇచ్చాను అంతే.